భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. శరన్నవరాత్రి మహోత్సవాలలో సప్తమ దివసం 7వ రోజు. ఈరోజు శ్రీశైలంలో అమ్మవారు విశేషంగా కాలరాత్రి అమ్మవారుగా రాత్రి రూపేణ అన్నగా అమ్మవారు రాత్రి రూపంలో ఉంటుంది. కాలరాత్రి స్వరూపంగా అమ్మవారు అక్కడ వెలుగొందుతూ ఉంది. ఆవిడ ఎలా ఉంటుంది కాలరాత్రి అంటే కనుక ఏకవేణి జపాకర్ణ పూర్ణనగ్న కరస్థిత లంబోష్టకర్ణికాకర్ణి తైలాభ్యంక్త శరీరిణి. ఆ విధంగా కాలరాత్రి ఉంటుంది. ఈ కాలరాత్రి అమ్మవారికి శాకాన్నం నివేదన చేయాలి. అలాగే ఈవేళ మనకి ఈ కుమారీ పూజల్లో కాళికగా అమ్మాయిని ఈ రోజుని 5 ఏండ్ల బాలికను ఆరాధించాలి, పూజించుకోవాలి. ఆ విధంగా చేస్తే విద్య, జ్ఞానము, విజయము, ఆరోగ్యము, గ్రహపీడల్లో కూడా తొలగుతాయని చెప్పారు. ఇంకా మనకి విజయవాడలో చుట్టుపక్కల మనం అందరం కూడా ఈ సంవత్సరం మహాచండికా రూపంలో అమ్మవారు ఉన్నారు. అమ్మవారు మహాచండిగా అవతరించి ఉంది ఈ సంవత్సరం. చక్కగా దేవానాం కార్య సిద్ధ్యర్థం ఆవిర్భవతి సహాయద ఉత్పన్నేతి తదా లోకే సానిత్యసభిధీయతే సనిత్యసభిధీయతే. దేవతల కార్యసిద్ధ్యర్థం దుష్ట శిక్షణ ధర్మస్థాపన కొరకై ఈ చండికా స్వరూపిణి అవతరించిన ఆ రూపంలో. చండీ అమ్మవారు అనేక మంది దేవతలు కొలువై ఉన్నారు. ఆవిడలో కూడా మహాచండీ అమ్మవారు ప్రార్థిస్తే సర్వదేవతల్ని కూడా ప్రార్థించినట్లే. అందుకే చండీ హోమం చేయడం వల్ల చండికా ఆరాధనల విద్య, కీర్తి, సంపదలు, జ్ఞానము, ప్రధానంగా శత్రునాశనము, గ్రహదోషాలు, శత్రువులు మిత్రులుగా మారే అవకాశం, భక్తుల సంకల్పాలు నెరవేరి విజయాన్ని పొందగలుగుతారు. చండీ అమ్మవారు ఎరుపు రంగు వస్త్రం ధరిస్తుంది. కదంబ నివేదన, అలాగే పులిహోర చేస్తారు. పులిహోరలో కుంకుమ వేసి నివేదన చేయడం, గుడాన్నం, దధ్యాన్నం కూడా నివేదన చేయవచ్చు. ఎర్రటి పుష్పాలు, మందార పువ్వులు, ఎర్రటి మాలలు, ఎర్రటి కలువలతోటి అమ్మవారిని విశేషంగా పసుపు కుంకుమాదులతో చండీ సహస్రంతో కానీ చండీ అష్టోత్తరంతో కానీ అమ్మవారిని చక్కగా విశేషంగా చండికా అమ్మవారిని ఆరాధించాలి. కలవు చండీ వినాయక. కలియుగంలో వెంటనే ఫలితాలు రావాలి అంటే కనుక గణపతిని, చండికాదేవిని ఆరాధన చేయమన్నారు. చండీ హోమం చేసుకోమని. ఇంట్లో చేసుకుంటే చాలామంది, గుళ్ళో కన్నా ఇంట్లో చేసుకుంటే చండీ హోమం చాలా మంచి. చాలామందికి తెలియదు. సప్తచండీ, నవచండీ, సహస్రచండీ, ఆయుధ చండీ, ఇలా రకరకాల చండీలు ఉన్నాయన్నమాట ఇందులో. కాబట్టి అలా చండీ హోమం చేసుకుంటే ఇంట్లో ఆ సంవత్సరం చికాకులు తగ్గుతాయి, అనుకున్న పనులు తొందరగా అవుతాయి. చండీ హోమం చేయకూడదని ఎక్కడా లేదు. ఇంట్లో చేసుకుంటే చాలా మంచిది, ఇంట్లోనే మంచిది. తర్వాత ఏదైనా దేవాలయంలో అంటే సామూహికంగా జరుగుతుంది కానీ అంత ఫలితాలు రావు. గృహంలో కానీ చండీ హోమం చేయించుకుంటే, అందరూ ఈ నవరాత్రుల్లో చేయించుకుంటే ఏదో ఒక రోజు ఎప్పుడైనా విశేషమైన సమయంలో కానీ ఎప్పుడైనా చాలా విశేష సత్ఫలితాలు కలుగుతాయి. కానీ చేయించుకునేవాళ్ళు, చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండి నియమనిష్టలతో, సదాచారంతో, సత్ప్రవర్తనతో ప్రధానంగా ఉండి వాళ్ళు చేయించుకోవాలి. అర్చకులు, ఆ పురోహితులు కానీ అర్చకులు కానీ ఎలా చెబితే అలా వాళ్ళు విని వాళ్ళ మాట ప్రకారంగా వెళ్ళాలి తప్ప మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మంచిది కాదన్నమాట. దానికి 13, 14 ఆహుతులతోటి, పూర్ణాహుతులతోటి, మహాపూర్ణాహుతితోటి విశేషంగా చేస్తే విశేషమైన శక్తి ఆ కుటుంబానికి సంవత్సర కాలం పాటు శక్తి ఉంటుంది. చండీ హోమంలో ఉండే శక్తి అదే అన్నమాట. ఖడ్గిని శూలిని ఘోర కదిని చక్రిని తదా శంకిని జాపిని బాణ భూసుండి పరిగాయుధ అని చెప్పారు. ఖడ్గము, శూలము, గద, చక్రము, ధనుర్బాణాలు ధరించి, భూసుండి కూడా ఇనుప పట్టుక ఇవన్నీ కూడా ధరించి, అన్ని ఆయుధాలు ధరించి భయంకరంగా చండముండులు అనేటువంటి రాక్షసులు సంహరించడం కోసం అమ్మవారు చండికగా అవతరించారు. దుష్ట శిక్షణ, ధర్మస్థాపన, భక్త రక్షణ. అమ్మవారి చండికి చాలా విశేషమైన అవతారాల్లో ఇది చాలా విశిష్ట అవతారం అని చెప్పవచ్చు. చండికాదేవిని చాలామంది పొరపాటు ప్రత్యంగా అవన్నీ ఇంట్లో చేయకూడదు, కానీ చండికా హోమం చేస్తే గృహానికి మంచిది. దేవాలయాల్లో కూడా చేయించుకోవచ్చు, ఇంట్లో చేయించుకుంటే చాలా మంచిది అని చెప్పారు. చండీ హోమం చేయడం, చండీ పారాయణలు చేసుకోవడం విశేషమైన సత్ఫలితాలు కలుగుతాయి. ఆ చండికామాత అనుగ్రహం మీ అందరికీ కలగాలని, మీ మనోవాంఛా సిద్ధులని నెరవేరాలని భక్తివన ద్వారా మీ అందరినీ కూడా తెలియజేయడం జరుగుతుంది. చండికా అనుగ్రహ సిద్ధిరస్తు.